జాతరకు కొంతమంది ఇంట్లోళ్ళతోని వాడపొంటి ఉన్నోళ్ళతోనో లేకపోతే చుట్టాలతోనో దోస్తుగాళ్ళతోనో పోయి మొక్కులు తీసుకుంటారు కదా. పెద్ద మేడారం జాతరనే కాకుండా మన జయశంకర్ జిల్లాల చిన్న మేడారం జాతర సుతా జోర్దార్గా జరుగుతాయి. ఇయాల మా సమీరన్ననైతే చిన్న మేడారం జాతర జరిగే కాడికి పోతానా అన్నాడు. మరి ఏడికి పోయిండో అరుచుకుందాం పారి మరి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం నేనైతే గుర్రంపేట గ్రామంలో ఉన్నాను. మా కెమెరామెన్ వీడియో జర్నలిస్ట్ ఎవరైతే సత్యనారాయణ ఉన్నారో మేమిద్దరం కూడా మరి గుర్రంపేట గ్రామానికి వచ్చాము. ఇక్కడ చూసినట్లయితే సమ్మక్క సారలమ్మ దేవాలయానికి సంబంధించినటువంటి బోర్డు చూస్తున్నారు కదా. మరి మినీ మేడారం జాతర అక్కడ గుర్రంపేటలో కూడా చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు, స్టేట్ రూట్ చూసినట్లయితే కనుక ములుగు జిల్లాకు సంబంధించి కనెక్టివిటీ అటు వెళ్తుంది, ములుగు జిల్లాకు వెళ్తుంది. అది లక్ష్మీదేవిపేట నుంచి ములుగు జిల్లాకు వెళ్ళేటటువంటి మార్గం అది. ఇక్కడ మనం రైట్ సైడ్ చూసినట్లయితే కనుక ఇట్లా రైట్ తీసుకుంటే గుర్రంపేటకు సంబంధించి మినీ మేడారం జరిగేటటువంటి జాతర ప్రదేశానికి మనం వెళ్ళొచ్చు. ఈ దారి గుండా వెళ్తే అక్కడికి మనం మేడారం జరిగేటటువంటి మినీ మేడారం జరిగేటటువంటి ప్రదేశానికి మనం చేరుకుంటాము. చాలామంది అయితే ఇక్కడికి భక్తులైతే తండోపతండాలుగా మరి వచ్చి మొక్కులు చెల్లించుకునేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. చూద్దాం మరి అక్కడికి వెళ్ళి మరి అక్కడ జాతరకు సంబంధించి ఎట్లా జరుగుతున్న ఏర్పాట్లు, మరి జాతర ఏ విధంగా జరుగుతుంది అనేది మరి అక్కడ జాతర జరిగేటటువంటి ప్రదేశానికి వెళ్ళి చూద్దాం. గుర్రంపేటల సుత చాలా జోర్దార్గా జాతర జరుగుతుందో మరి కడమ ముచ్చట అన్ననే చెప్తాడు ఇన్నులిగా. ఓకే, జాతర వచ్చినప్పుడు ఆ సందడి మామూలుగా ఉండదు. అందులోనూ మరి సమ్మక్క సారలమ్మ వారి జాతర వచ్చిందంటే మరి ఇల్లు వాడ ఏకమై మరి చిన్న పెద్ద అనేటటువంటి తేడా లేకుండా అందరూ కూడా మరి వనదేవతలను దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఇక మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి మహాజాతర అయితే ఎంత వైభవపేతంగా జరుగుతుందో మరి మినీ మేడారం జాతరను కూడా మరి మన ఒక ఆనవాయితీగా వస్తుంది తెలంగాణలో. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి గుర్రంపేట గ్రామంలో ఒక అచ్చమైనటువంటి పల్లె వాతావరణంలో ఇక్కడ సమ్మక్క సారలమ్మ వారి జాతర అనేది ఎంతో వైభవపేతంగా కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ జాతరకు సంబంధించి ఎంతోమంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటారు. ముఖ్యంగా దాదాపు 2 లక్షలకు మందికి పైగా ఇక్కడ జనాలు వచ్చి ఇక్కడ వనదేవతల్ని దర్శించుకుంటారు. ప్రస్తుతం అయితే జాతర పనులైతే చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంగణంలో దుకాణాలు వెలుస్తాయని చెప్పుకోవచ్చు. మరి సందడి వాతావరణం ఉంటుంది. మరి పెద్ద జాతర కూడా మరి అంటే తలపించేలా కూడా ఇక్కడ ఎంతో సందడి వాతావరణం ఇక్కడ మినీ మేడారంలో గుర్రంపేటలో కూడా కొనసాగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి మనం చూసినట్లయితే కనుక మరి ట్రాక్టర్లతో మరి భూమిని చదును చేసేటటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక ఏదైతే పార్కింగ్కు సంబంధించినటువంటి పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. జాతరకు సంబంధించి మరి సమయం దగ్గర పడుతుండడంతో మరి పనులైతే వేగవంతం చేయడానికి ఇక్కడ కమిటీ కూడా మరి ఇప్పటికే వారికి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పనులైతే చాలా మరి వేగంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మేడారం మహాజాతర మరి 21, 22, 23 తేదీల వరకు ఉంటుంది కాబట్టి సేమ్ ఇక్కడ కూడా మరి గుర్రంపేటలో కూడా మరి 21 నుంచి జాతర అనేది వైభవపేతంగా ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక 21వ రోజు సారలమ్మని తీసుకొస్తారు. ఇక 22వ రోజు సమ్మక్క గద్దె వద్దకు చేరుకుంటుంది. ఇక 23వ తేదీన అమ్మవార్లు ఇద్దరు కూడా మరి ఇక్కడ భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఇక ఆ రోజు కోలాహలం మామూలుగా అయితే ఉండదు. దాదాపు చాలామంది భక్తులు ఇక్కడికైతే వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ రద్దీని దృష్టిలో పెట్టుకొని అనేకమైనటువంటి వసతులు కల్పిస్తున్నారు. ఇక్కడ ఆలయ కమిటీకి సంబంధించి కూడా దాదాపు ప్రభుత్వం నుంచి కూడా దాదాపు 20 లక్షలు అయితే మంజూరు చేసినట్లుగా ఇక్కడ తెలుస్తోంది. ఇక్కడ పనులైతే చాలా వేగవంతంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ గేట్ నుంచి సమ్మక్క దారి ఇది. ఈ గేట్ గుండా మరి సమ్మక్కను తీసుకొస్తారు. ఇక్కడ నుంచి దాదాపు 8-10 కిలోమీటర్ల దూరంలో సమ్మక్కకు సంబంధించినటువంటి ఏదైతే గుట్ట ఉంటుంది, చిలకల గుట్ట, అక్కడ మరి పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత ఈ యొక్క దారి గుండా సమ్మక్కను తీసుకొస్తారు, గద్దె పైన ప్రతిష్ఠిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ దారి గుండా మరో గేట్ ఇక్కడ ఉంది. ఈ దారి గుండా సారలమ్మని తీసుకొస్తారు. సారలమ్మని తీసుకొచ్చిన తర్వాత మరి ఈ దారి గుండా సారలమ్మని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. ముఖ్యంగా గ్రామంలో సారలమ్మకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయం కూడా ఉంది. ఇక జాతర అనేది వెనకటి నుంచి ఎంతో వైభవపేతంగా జరుగుతుంది. ఆ తర్వాత దేవాదాయ శాఖ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసినప్పటి నుంచి కూడా ఇక్కడ అనేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చాలా భక్తులకు సంబంధించి అసౌకర్యం కలగకుండా అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పనులు అయితే చాలా వేగవంతంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ గుర్రంపేటలో కనిపిస్తోంది. తల్లుల గద్దెల తాన ఎట్లున్నదో సుతాచరి చెప్పన్న.
ఓకే, మొత్తానికి గద్దెల వద్ద కూడా మరి ప్రత్యేకమైనటువంటి మరి నిర్మాణాలు ఇక్కడ జరిగాయి. మనం ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు, ఇది సమ్మక్క గద్దె అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సమ్మక్క గద్దెకి సంబంధించి అంటే ఇంతకుముందు ఆ గద్దెకి సంబంధించి ఒక హైట్ ఉండేది, మరి ఎత్తుగా ఉండేది గద్దె. అయితే ఇప్పుడు దాని నిర్మాణానికి సంబంధించి ఆ హైట్ని అయితే తగ్గించారు. ఎందుకంటే అమ్మవారిని ప్రతిష్ఠించేటటువంటి క్రమంలో కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ గద్దె యొక్క నిర్మాణాన్ని తగ్గించి హైట్ తగ్గించి మళ్ళీ కొత్తగా ఈ యొక్క సిమెంట్ తోటి మళ్ళీ యొక్క గద్దె నిర్మాణాన్ని చేపట్టారు అమ్మవారికి సంబంధించి. అక్కడ ప్రజెంట్ అక్కడ చూడొచ్చు, పగిడిదరాజుకు సంబంధించినటువంటి ప్రతిష్ఠించడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ కూడా ఇది గోవిందరాజుకు సంబంధించినటువంటి గద్దె. ముఖ్యంగా ఇట్లా జాతర ప్రాంగణంలో మరి సమ్మక్క సారలమ్మలతో పాటు పగిడిదరాజు కావచ్చు, గోవిందరాజు కావచ్చు, ఇక్కడ కొలువు తీరుతారు. వాళ్ళతో పాటు ముఖ్యంగా చాలామంది భక్తులు అయితే వచ్చి ఇక్కడ బెల్లాన్ని సమర్పించి ఆనవాయితీగా వస్తుంది కాబట్టి బెల్లాన్ని సమర్పించి మొక్కుగా చెల్లించుకుంటారు. చిన్న పెద్ద అనేటటువంటి తేడా లేకుండా అందరైతే ఇక్కడికి మరి తరలి వస్తుంటారు. గుర్రంపేటలో జరిగేటటువంటి మినీ మేడారం జాతరకు సంబంధించి అయితే ముఖ్యంగా ఇది ఇక్కడ గద్దెల ప్రాంగణం వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చింది కదా అన్న, మునుపటి లెక్కనే ఆడ సవలతులు ఉన్నాయా లేకుంటే ఇంకా ఎక్కువనే చేసిరా ఏర్పాట్లు? ఓకే, మొత్తానికి గుర్రంపేటలో జరిగేటటువంటి మినీ మేడారం జాతరకు సంబంధించి మరి ఇక్కడ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, భక్తులకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు ఇక్కడ సవలతు చేస్తారనేటటువంటి తదితర విషయాన్ని మనతో పాటు పంచుకోవడానికి ములుగు జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కోడి రమేష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రభుత్వం నుంచి ఇక్కడ మినీ మేడారం గుర్రంపేటకు సంబంధించి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? ఇప్పటి వరకైతే గత ప్రభుత్వాల కంటే ఇప్పుడు ఈ 2 నెలలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మా ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి మరి ఒక ప్రత్యేక దృష్టి పెట్టి మాకు మరి వాళ్ళు ఒక స్పెషల్గా మాకు ఈ గుర్రంపేట జాతరను తీసుకొని ఇక్కడ మాకు దరిదాపు ఒక 20 లక్షల రూపాయల జాతర పరిసర ప్రాంతాల్లో 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు విలేజ్లో కూడా ఒక 76 లక్షల రూపాయలు కూడా సీసీ రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. మినిమం 1 కోటి రూపాయలు ఈ జాతర అనుకోవాలి, జాతర సందర్భంగానే ఇచ్చింది అనుకోవాలి. మాకు గుర్రంపేట వాసులు కానీ మేము ఎప్పుడు కని విని ఎరగని రీతిలో అంత అభివృద్ధి ఈ 2 నెలల కాలంలోనే మరి చేసారు కాబట్టి మరి మాకు మంత్రి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుకోవాలి. మా ఊరు కూడా గత జాతర కంటే వైభవపేతంగా కూడా ఈసారి జరగనుంది కాబట్టి చాలా జరుగుతుంది. అదేవిధంగా మాకు మరి సింగరేణి పరిసర ప్రాంతం OC3 కూడా ఉంది. మరి దానికి సంబంధించినటువంటి మాకు కూడా ఇవన్నీ ఏంటి దత్తత గ్రామాలే. మరి వారిని కూడా మేము సంప్రదించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న ఆర్షేమో అది ఈ గేట్లు వాళ్ళు తగినంతగా వారు కూడా కొన్ని మాకు సహకరించడం జరుగుతుంది. మరి ఇంకా అదే కాదు, మాకు 40-45 సంవత్సరాల నుంచి ఈ జాతరను మా పూర్వీకులు కూడా మరి వైభవపేతంగా ఎక్కడెక్కడ మేడారం జాతరలో ఏ విధంగా అయితే జరుపుకుంటారు అదేవిధంగా కూడా ఇక్కడ జరుగుతుంది. మరి ఇక్కడ కూడా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు భూపాలపల్లి నుంచి కానీ, ములుగు నుంచి కానీ, వరంగల్ నుంచి కానీ, కాటారం నుంచి కానీ, అటు నుంచి పరిసర ప్రాంతాల నుంచి దాదాపు సుమారు 150 నుంచి 2 లక్షల వరకు మరి భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. మరి ఈ విధంగా మరి మాకు చేసినటువంటి మా మంత్రి గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మినీ మేడారం జాతర పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం, ఈ జాతరకు సంబంధించి వైభవపేతంగా నిర్వహించడానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించడం గ్రామస్తుల నుంచి ఎట్లా ఉంది? ఇక్కడ గ్రామస్తుల స్పందనే చాలా బాగుంది. మరి ఎందుకంటే ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి మరి ఈ 2 నెలల్లో జరిగింది కాబట్టి అందరూ కూడా సంతోషంగా మరి హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రత్యేక దృష్టి పెట్టిన మా మంత్రి గారు మరి ఈ 2 నెలలు ఎప్పుడు జరగలే 10 సంవత్సరాల కాలంలో మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా మాకు ఎట్లాంటి నిధులు కూడా ఇక్కడికి రాలేదు. మరి ఇప్పుడు మాత్రం 1 కోటి రూపాయలు వచ్చినాయంటే ఎంత సంతోషం అంటే చాలా మా యూతే కానీ మా గ్రామ ప్రజలే కానీ ఇక్కడ ఉన్న పూజారులే కానీ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఏర్పాట్ల గురించి ఏం చెప్తారండి? ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ వచ్చేసి ఈ ఏరియా అంతా కొంచెం లోటత్తు ప్రాంతం ఇట్లా వంపులు దుంపులుగా ఉండేది. మరి దాన్ని కూడా మాకు గ్రావెల్ వేసి మరి చేసుకున్నాం. అదేవిధంగా మేము వాటర్ స్కీమ్కు సంబంధించిన అన్నీ కూడా బోర్లు కానీ, సిస్టమ్స్ కానీ, స్నానాల ఘట్టాలు కానీ, మరి పార్కింగ్ ప్లేసులు కానీ, మరి అదేవిధంగా మాకు అది మినీ వాటర్ ట్యాంకులు కానీ, మరి టాయిలెట్స్, టెంపరరీ టాయిలెట్స్ కానీ, మరి అన్ని విధాలుగా ఎక్కడైతే జాతరకి ఏ విధంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా సౌకర్యం కలిగే విధంగా మరి అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు మరి పూర్తి చేయడానికి దాదాపు 75% పూర్తి కావచ్చినాయి. మొత్తానికి చూసారు కదా, అంటే మినీ మేడారం గుర్రంపేటకు సంబంధించినటువంటి జాతరలో మరి మంత్రి సీతక్క ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ చూపి అంటే గత ప్రభుత్వ హయాంలో లేనటువంటి విధంగా ఈసారి జాతర ఎంతో కన్నుల పండుగగా వైభవపేతంగా జరగడానికి వారు కృషి చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా పనులన్నీ కూడా మరి పూర్తిగా వస్తున్నట్టు తెలుపుతున్నారు. ఇంకెవరన్నా ఊరలతోని మాట్లాడి రాదన్నా
మరి ఇక్కడ జాతరకు సంబంధించి ఎన్నేళ్ల నుంచి జాతర జరుగుతుంది ఏంది, మరి వాళ్ళు ఎప్పటి నుంచి చూస్తున్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం గ్రామస్తుల్ని. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి జాతరను చూస్తున్నారు? దాదాపు ఒక 30-40 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విధానంగా చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇప్పుడు ఏమంటారు, సీతక్క మాకు సహకారం ఇచ్చి మంచితనంగా చేయాలని చెప్పి ఒకరోజు వచ్చింది, చూసింది, అన్ని సౌకర్యాలు మంచిగా జరుగుతాయని స్వయంగా ఇక్కడికి వచ్చింది. మంత్రి వచ్చి చూసింది, నిదానంగా జరుగుతుంది. ఇది మంచి మేడారం ఎట్లా జరుగుతుందో ఇక్కడ అట్లా జరుగుతుంది. జనం చూత బాగా వస్తారు. దాదాపు ఒక 2 లక్షలు 3 లక్షలు దాకా వస్తారు జనం బాగుంటుంది. జాతర బాగా జరుగుతుంది. మంచి అనుకూలమైనట్టుగా మాకు ధన్యవాదంగా మా సీతక్క మాకు అండగా ఉన్నది కాబట్టి మాకు అనుకూలంగా జరిగింది. అంటే ఇక్కడి నుంచి జరుగుతుందని చెప్తాను. దాదాపు 40 ఏళ్ళ సంది కూడా జాతర చూస్తున్నారు. 40 ఏళ్ళ కాంచెల్లి కొంచెం మామూలుగానే. ఇప్పుడైతే ఈ 3 సంవత్సరాల కాంచెల్లి, పోయిన జాతర కాంచెల్లి ఈ జాతరకు కొంచెం పెరిగింది, తగ్గలేదు కానీ పెరిగింది బాగా. మంచి అనుకూలంగా ఇదే పేసు. ఈ 40 ఏళ్ళ కాంచెల్లి ఇదే పేసు. ఈ పేసులు ఇప్పుడు ఈ సంవత్సరం ఈ పేసు మొత్తం ఈ దేవస్థానానికి ఇక్కడ ఉన్న ఒక ఆయన మల్లేశ్ అనేట ఆయన ఈ దేవస్థానానికి స్థలం మొత్తం దేవస్థానానికి అప్పచెప్పిండు. నిదానంగా అక్క చూసి సరే అని ఒప్పుకొని పోయింది. ఇది వస్తాం బాగా జరుగుతుంది. ఒక అన్నసూత ఏదో చెప్తాండన్న, కొంతమంది యువత కూడా ఉన్నారు ఇక్కడ గ్రామానికి సంబంధించి, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, జాతరకు సంబంధించి ఏం చెప్తారు మీరు? గత ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం జాతర మీద చాలా నిర్లక్ష్యం చేసింది. ఇంతవరకు జాతర వచ్చిన మా ఎంతమంది ఎమ్మెల్యే ఉన్నా కానీ సీతాక అధికారం లేకుండా ఏం చేయలేకపోయింది. కావున వాళ్ళు ప్రజెంట్ మంత్రి స్థానంలో ఉన్నాయి. ఒకసారి వచ్చి విజిట్ చేశారు, మా జాతరను వచ్చి విజిట్ చేసి ఇక్కడ అవసరాలను బట్టి జనమంది వస్తారు సమీకరణ చేసి అందరికీ తగ్గట్టుగా ఇక్కడ కొంత నిధులను 1 కోటి రూపాయలు గ్రామానికి కేటాయించారు. ఆ 1 కోటి రూపాయలతో ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రజెంట్ వాళ్ళందరినీ తీర్చడం జరుగుతుంది. ఈ ఎన్నడూ జనం ఈసారి వస్తారనుకొని అనుకుంటున్నాం. దానిలో బస్ సౌకర్యం కూడా ఉన్నది అని ఆశిస్తుంది. ఓకే, చూసారు కదా, మొత్తానికి గుర్రంపేటలో జరిగేటటువంటి మినీ మేడారం జాతరకు సంబంధించి ఏర్పాట్లు అయితే చాలా ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం స్వయంగా చూసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు మరి ఈసారి మంత్రి సీతక్క ప్రత్యేకమైనటువంటి చొరవతో ఇక్కడ జరగడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు, గ్రామస్తులు కావచ్చు ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ గుర్రంపేట జాతరకు సంబంధించి అయితే కనిపిస్తుంది. మరి ఇక్కడ భక్తులు కూడా ఎక్కువగా తరలిస్తుంటారు కాబట్టి వాటికి సంబంధించి వాటికి అనుగుణంగా మరి ఏర్పాట్లు కూడా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో దాదాపు 1 కోటి రూపాయల వరకు ఇక్కడ ఏ అవసరాలకైతే యూజ్ చేసుకుంటారో వాటి కోసం అని చెప్పి అవి కూడా మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందట్టు కూడా వారు ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, గుర్రంపేట నుంచి. చూసిరు కదా గుర్రంపేటల చిన్న మేడారం జాతర ముచ్చట్లు. ఏం తక్కువ 2 లక్షల మంది దాకా జనాలు వస్తారట ఈ జాతరకు. జనాలకు తిప్పలు కాకుండా సవలతులు సుతా చేస్తాళ్ళు. మంత్రి సీతక్క సవలతులు మంచిగా అయ్యేటట్టు ఎక్కువ నిధులు మంజూరు చేసిందంటారు గుర్రంపేట జనాలు.